ఆయమ్మ ఇప్పుడు రావణ్ని 4-5 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద మీ ఒపీనియన్? దాని మీద బీభత్సమైన యాపి అనమాట. ఎట్టాటోళ్ళు ఇప్పుడు పుట్టకొక్కుల్లా పుట్టకొత్తన్నారు. రావణ అని పేరు భలే ఉంది, రావణాసురుడు. అలా సీతాదేవిని ఎత్తకపోతే గనక రావణాసురుడు పేరు ఉంది చూడు, అట్టుందనమాట. మరి పవన్ కళ్యాణ్ మీద యాకలు చేయటువంటి మాటల అసలు ఈయన ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు బైబిల్లో ఏముందో ధర్మం చెప్పాల జనాలకి, మా బోటోళ్ళని మారటానికి అవకాశం ఉంటుంది. అది లేకుండా అసలు ప్రత్యేక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి వచ్చినట్టే ఉంది. ఇంకేం ఎక్కడ వాక్యం చెప్పేది? ఏడ యేసుప్రభుని నమ్మినట్టు? ఇప్పుడు యేసుప్రభుని నమ్మిన వాళ్ళని రెచ్చగొడటానికి, ముస్లింలను రెచ్చగొడటానికే వచ్చిండు కానీ ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయటానికి, ప్రభు భక్తుడు అంటే ప్రజలకు సేవ చేసేవాడు. ఏం చేయడానికి వచ్చిండు? పవన్ కళ్యాణ్ అని విమర్శించడానికి వచ్చిండు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటానికి వచ్చిండు. ఏడ మాట్లాడింది ఆయన? ముందు ఏడ మాట్లాడిండు? అసలు ముందు పర్సనల్ గా ఆయన ఎంతో మంది టార్గెట్ చేశారు. మరి ఇప్పుడు గిల్లించుకుంటాడా? ఇప్పుడు ఆయన గిల్లించుకుంటాడా? ఏంది గిల్లితే? ఎవరం గిల్లించుకోం కదా, మాటకు సమాధానం చెబుతావు. ఇప్పుడు 10 దెబ్బలు కొట్టినా 11వ దెబ్బ అయినా ఏత్తంగా మరి అనరా ఎవరైనా? పవన్ కళ్యాణ్ కూడా అదే చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి జరిగేది కూడా అదే. సీతయ్య సినిమా చూసినరా? సీతయ్య సినిమాలో ఒక్కొక్కడికి అంబ పలికిచ్చిండు. ఇప్పుడు రావణాకు అదే జరిగేది, అంబ పలుకుద్ది అనమాట. జగన్ గారు కూడా రీసెంట్ గా ట్వీట్ చేశారు ఆయన సపోర్టింగ్ అని చెప్పి రావణ్ ఖర్చు చేస్తుంది కరెక్ట్. జగన్ అన్న ఎట్టాట వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా ఫ్యూచర్ ఉండదు. నేను ఇప్పుడు దాకా మాట్లాడలేదు కానీ జగన్ అన్న గురించి. ఆయన రాజకీయాలలోకి వచ్చింది ప్రజలు సేవ చేయడానికి. అన్న నాయకుడు అనేవాళ్ళు ప్రజల్ని పరిపాలియాల, వ్యక్తిగతంగా దూషించుకోకూడదు. ఒక్కరి కోసం వచ్చిండు ఆయన నాయకత్వం చేయటానికి. ఇప్పుడు పవనాన్ని దూషించడానికి వచ్చిందా, ప్రజలను పరిపాలించడానికి వచ్చిందా? జగన్ అన్న మాత్రం తప్పు. ఈ రోజు పవనాన్ని దూషించినోడు రేపు ఆయన దూషించడా? నాయకుడు కదా, 5 ఏళ్ళు పరిపాలన చేసింది కదా, ఏది మంచి ఏది చెడు అని ఆయనకు తెలియదా? ఎట్లా సపోర్ట్ చేస్తాడు? తప్పే కదా. అందుకని నాయకుడికి ఆలోచనలు బాగు. రావణ్ వాళ్ళ భార్య కూడా చిన్న పాప ఉంది అని చెప్పేసి బాధపడుతుంది వీడియోలో. ఇలాంటి సమయంలో తండ్రిని లోపలేస్తే పాప ఏం కావాలా, నేనేం కావాలని బాధపడుతుంది. మరి పవన్ అన్నకు బిడ్డలు లేరా, కొడుకులు లేరా? ఆయన కూడా చిన్న బాబు ఉండుగా. మరి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఎవరు తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే ఆయన బాధపడదా? ఆయన ఫ్యామిలీ బాధపడదా? బుద్ధి ఉండాలి 5 ఏళ్ళ తన్నం తిన్నప్పుడు. నెక్స్ట్ ఒక పక్క ప్రకాష్ రాజ్ కూడా ఆన్లైన్ లో వీడియోస్ చేసి పవన్ కళ్యాణ్ తిట్టడము, రావణ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ప్రకాష్ రాజ్ అన్న అనుకుంటుండు కదా, ఎక్కువ సినిమాలలో ఏలనంగా నటించిండుగా, అది రియల్ లైఫ్ లో కూడా చూపించాలనుకుంటుండు. ఆయనకు కూడా అంబ పలుకుంది. నెక్స్ట్ ప్రకాష్ రాజు ఒక బొత్స ఐశ్వర్య ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది. అసలు ముఖ్య లేదు, ఎవరు కొట్టినట్టు లోనకు పోయింది. ఆమె కూడా మాట్లాడుతుంది, ఆమె కూడా ఉంటుంది. ఎవరు బొజ్జ ఐశ్వర్యక? అందుకని ఆమె ఆడవాళ్ళల్లో శూర్పణ. ఇప్పుడు ఆమె 3వ జాతికి చెందిన ఆ 3 రోజకు వచ్చింది, శ్యామలకి వచ్చింది, నెక్స్ట్ వచ్చింది ఈమె శూర్పణ వచ్చింది. కాబట్టి ఈ శూర్పణకి ముక్కు చెవులు పోయాలని నేను అంటున్నా. నెక్స్ట్ నోటి దూల మరి ఎందుకు ఏం మాట్లాడింది? నువ్వు ఒకవేళ అన్న, ఇప్పుడు మేమున్నాం, మేము పవన్ అన్న తరపు ఏమన్నా ఎవరన్నా దుర్భాషలు ఆడుతున్నావు. ఇప్పుడు జగన్ అన్న ఏమన్నా తిడుతున్నావా, నాయకుల్ని ఏమన్నా అంటున్నావా? ఏమన్నా అన్నవాసులకి ఏమన్నా అనండి వచ్చిందా? మరి ఇంక అన్నప్పుడు అనాలి కదా తిరిగి. నువ్వు ఎందుకు అన్నావు చెప్పు, నువ్వు సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పకుండా దొంగలు తప్పించుకొని పోయింది బొత్స ఐశ్వర్య గారు. ఆమె ఆడమడిసి అయినా కూడా కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. రాండ్రా నా కొడకల్లా అన్న ఎంటక బిగ్గుడు కానీ అంటే ఏమన్నమాట? అది రావణ్కి బొజ్జ ఐశ్వర్యకి సంబంధం ఏంటి? అవి ఎందుకు వచ్చి అక్కడ మీడియాతో పవన్ కళ్యాణ్ తిట్టించిన అవసరం ఏంటి? ఇదంతా ఒక ప్లాన్ గా నడుస్తుంది. ఇటు చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం ఒకళ్ళు వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏపీ ప్రభుత్వం అయినా గానీ, తెలంగాణ ప్రభుత్వం అయినా గానీ నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడే వాళ్ళని, ఒక్కొక్కరికి పోలీసులు అంటే ఏందో, వ్యవస్థ అంటే ఏందో, ఒక్కసారి ల్యాండ్ ఆర్డర్ కి అవకాశం ఇచ్చి చూస్తే ఒక్కొక్కరికి రుచి చూపెడతారు. ప్రజల్ని పాడు చేయడానికి వచ్చి పవన్ కళ్యాణ్ కావాలని లోపలేస్తున్నాడు వారి బంధం వారి ఆడ ప్రశ్నించింది. ఎక్కడ ప్రశ్నించిండు? ఎవరి కోసం ప్రశ్నించిండు? ఎవరి కోసం? మన కోసం ప్రశ్నించిందా? ప్రజల కోసం ప్రశ్నించిందా? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతులకి కల్తీ విత్తనాలు వస్తున్నాయి, మందులు కల్తీ వస్తుంది, గడ్డి మందు వల్ల భూసారం పాడైపోతుంది. ఎన్నో జీవరాశులు చచ్చిపోయినాయి. రైతుకి ఇదివరకు పండిన పంట ఇప్పుడు పడుతుందా? ఇదివరకు నెలకు 3 వానలు అంటే ఎంత పంట పండేది? 3 సార్లు మందు కొడితే సరిపోయేది. ఇప్పుడు అట్లేదే, మందుల మీదనే నడుతుంది పంట. దానికోసం కదా మాట్లాడాల్సింది. వచ్చిన నాయకులైనా కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు నా నాయకుడి తరపు నేను వచ్చినా అదే మాట్లాడాలా, నీ నాయకుడి తరపు నువ్వు వచ్చినా అదే మాట్లాడాలి. ప్రజలకు న్యాయం జరిగేది చూడాలి. పిల్లల్ని ఎంత లక్షలు పెట్టి చదివేస్తాను,
పీపుల గురించి మాట్లాడాలా, వాళ్ళ జాబుల గురించి మాట్లాడాలా, మన వ్యవస్థ గురించి మాట్లాడాలా. ఇప్పుడు మనకి ఇది చేస్తానని మన కోసం పరిపాలన చేయడానికి వస్తారు మన నాయకులు, ఓట్లు వేపించుకుంటారు. మనకు అది చేయనప్పుడు అది అడగాల, ఎవరైనా కానీ అది ప్రశ్నించే తత్వం. కానీ ఇష్టం వచ్చినట్టు ఒక్క మనిషిని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి మాట్లాడి ప్రశ్నించిన నేను ప్రశ్నించినట్టు వాడు బొందవాడు ఆడ ప్రశ్నించింది అది తప్పు. నెక్స్ట్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళు భయపడతారంటారా, కంట్రోల్ అవుతారంటారా? ఎవరు కంట్రోల్ కావాలా? పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే కాదు, ఏ నాయకుడినైనా సరే దుర్భాషలు ఆడితే వాళ్ళకి ఒక్కొక్కరికి అమ్మ బలిగితేనే రెండో వాడికి భయం ఉంటుంది. నెక్స్ట్ అసలు లీడర్ ఏం చేస్తున్నాడమ్మా? ఈ వంతున కార్యకర్తలు ఇష్టం తిరుగుతున్నప్పుడు లీడర్ అదే ఆయన చెప్పాలా. ఇప్పుడు జగనన్న తరపు వాళ్ళే వస్తున్నప్పుడు ఆయన నాయకుడు నెక్స్ట్ రావాలి కదా. 5 ఏళ్ళు పరిపాలన చేసిండు, మళ్ళీ నెక్స్ట్ రావాలనుకుంటుండు కదా. రావాలనుకున్నప్పుడు ఈ వంతున ఒక్కొక్కరిని పుట్టించి ఈ వంతున నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపించి కుటుంబం మీద పర్సనల్ గా అనిపిస్తే నెక్స్ట్ ఎట్టొస్తాడు అన్న? అసలు వస్తాడా? ఎట్టొస్తాడు? ఆయన మీద అంత నెగిటివ్ ఆలోచన ఉంది కదా. ఉంటే అభిమానులు ఉంటే ఎంతమంది ఉంటారు? ప్రజలు మనం 90% ఉన్నవన్నీ నేను 100 సార్లు చెబుతున్నా. 10 మందిని చూసుకొని 20 దేవుడైనా ఏ నాయకుడైనా 90% చూడాలని అంటున్నా. నెక్స్ట్ ఫైనల్ గా రావణ్ అరెస్ట్ గురించి ఏం చెప్తారు? రావణ్ అరెస్ట్ గురించా? రావణంగా అసలు బయటకు రాకుండా చేయాలన్నమాట. ప్రశ్న అని ఏం చేస్తుండంటే 2 వర్గాలను రెచ్చగొడుతుంది. ముస్లిం సోదరుల్ని, క్రైస్తవుల్ని, 2 వర్గాల్ని ఏం చేస్తుంది? దేశాన్ని ఏం చేయాలని? వాడు భారతీయుడు కాదా? వాడు అమ్మ కడుపుని పుట్టలేదా? 5 ఏళ్ళకి అన్నం తింటలేదా? ఎందుకు రెచ్చగొట్టాలి? అన్నదమ్ములు అలాగొన్న వాళ్ళని ఎందుకండి రెచ్చగొట్టేది? వ్యక్తిగతంగా తీసుకొచ్చి తగాదలు పెట్టి దేశం మీదకి ఎందుకు ఈ గొడవలను తీసుకొచ్చి అసలు మనకు జరగాల్సిన అడిగేది మర్చిపోయి ఈ గొడవల మీద పడుతున్నారు అందరూ. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చదువులు కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా, పిల్లల గురించి కదా, కుటుంబ వ్యవస్థ గురించి కదా అడగాల్సింది. ఇవన్నీ వదిలేసి ఎందుకు? ఎందుకమ్మా ఏపీలోనే ఎక్కువ ఇలాంటి కేసులు కానీ ఇలాంటి జరుగుతూ ఉంటాయి? ఎక్కువ తీసుకో, అక్కడ భయం భక్తి అనేది లేదు. సేపై సలమాలో ఈ అట్ట వ్యవస్థ పాడైపోతుంటే పోలీసు వారికి అట్టిచ్చారు, ఈ రియల్ లో కూడా అట్టిస్తే భయం పుట్టుద్ది అనమాట. ఒకసారి ల్యాండ్ ఆర్డర్ పవర్ ఇవ్వాలి, ఇవ్వకుండా మేము గెలిచినప్పుడు మా చేతుల్లో పెట్టుకొని, మీరు గెలిచినప్పుడు మీ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని బొమ్మలు ఆట ఆడిస్తాను. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఇస్తే ఏం చేస్తారు? హోమ్ మినిస్టర్ ఇస్తే వాళ్ళకి చింతపండు అయింది. నమస్తే. ఏపీలో రావణ్ ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు, ఏం చేస్తారు? రావణ్ అరెస్ట్ దేశద్రోహం కేసు పెట్టడం కరెక్ట్ అంటారా? కరెక్టేనండి. ఎందుకంటే అతను దేశద్రోహం కేసు పెట్టడం, ఇది మనకి అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఆ దేశద్రోహం కేసు పెట్టడం అనేది విమర్శిస్తున్నారు. సపోజ్ ఉదాహరణకి ప్రకాష్ రాజ్ గారు అనుకుందాం. ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే ఒక చట్టం ఒక ప్రశ్నించే వాళ్ళని ఇంత దారుణంగా ఇన్ని స్టేషన్లు తిప్పి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి బెయిల్ ఇచ్చిందంటే అతను ఏం తప్పు చేయనట్టు కదా అని కోర్టే ఒప్పుకుందా అని అన్నట్టు చెప్తున్నాడు. ఏంటంటే ఏదో అమాయకుడు ఏ పొద్దు ఎరగడని ఏదో ఒక సామెత ఉంది. ఆ విధంగా ఏంటంటే ఏదో ఏమీ తెలియని అమాయకుడిలాగా మనకి ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ చేసి మాట్లాడడం, అతనికి మీద ఉన్న గౌరవానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ఒక గొప్ప నటుడు కదా అని అభిమానం పడేవాళ్ళం. కానీ ఏంటంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్న వాల్యూ అతనికి ఈ రోజుల్లో ఇప్పుడు లేదు. ఎందుకంటే అంత దిగజారిపోయాడు. ఇప్పుడు ఏంటంటే ప్రశ్నించవచ్చండి, నీకు రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు. నీ ప్రశ్న పేరుతో ఎవరినైనా ప్రశ్నించు తప్పులేదు, నీ సమాజం కోసం హాని చేసేవాడిని ప్రశ్నించు తప్పులేదు. కానీ ఏంటంటే ఆ ప్రశ్నించే హక్కుతో ఇతరులని దూషించడం, ఇతర మతాలను కించపరచడం, కొన్ని కోట్ల మంది ఓట్లు వేసిన వ్యక్తుల్ని, వాళ్ళకి ఎంతో మంది కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న వ్యక్తుల్ని నువ్వు అంటే డైరెక్ట్గా అంటే వ్యక్తిగతంగా కించపరచడం అనేది, వ్యక్తిగతంగా దూషించడం అనేది రాజ్యాంగం అలా కించపరిస్తే, అలా దూషిస్తే రాజ్యాంగంలో కూడా ఏ విధంగా శిక్షించవచ్చో లాలు ఉన్నాయి. రావణ్ వల్ల వైఫ్ కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా రావణ్ ఎలా అరెస్ట్ చేస్తారో పవన్ కళ్యాణ్ అలాగే అరెస్ట్ చేయాలని చెప్పి అది ఆవిడేముందండి, ఇప్పుడు పాపం మొగుడు పాపం నా దగ్గర ఉన్నాడో లేదో అని చూసుకుంటుంది. కానీ ఆడేం వాగాడో దానికి తెలియదా చెప్పండి? ప్రకాష్ రాజ్ లాంటి వాడికి, రావణ్ జోసఫ్ లాంటి వాడికి తెలీదా? ఆడు ఎంతమందికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా సరే యారా అని అంటాం మీకు తెలుసా? యారా అని ఎప్పుడన్నా విన్నారండి మీరు? చంద్రబాబు నాయుడు గారు అంటాం. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా వాడు ఎవడండి వీడు? ఇప్పుడు యాక్చువల్గా నా ఎదురుగున్న మిమ్మల్ని యారా అంటే మీరు ఒప్పుకోరు. అటువంటిది కొన్ని కోట్ల మంది ఓట్లేసి గెలిపించిన వ్యక్తుల్ని వీడు యారా నా కొడకల్లారా అని అంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనలేదు, కొంతమంది నా కామెంట్లు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు అనలేదా యారా నా కొడకల్లారా అని? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అంటేనండి కొన్ని వందల మంది ఆయన ఎన్నిసార్లు వ్యక్తిగతంగా దూషించి తల్లుల్ని కూతుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఆయన బరస్ట్ అయిపోయి అలాగన్నాడు.
కానీ ఏంటంటే ఆయన్ని ఎవరో అనకుండా ఆయన్ని ఎవరో అనలేదు, ఆయన ఎప్పుడూ అనలేదు. అది మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ దేశద్రోహం కేసు పెట్టడం అంటే కనుక అది యాక్చువల్గా ప్రజల దృష్టిలోనండి అతను జోసెఫ్ రావణ్ అనేవాడు ప్రజల దృష్టిలో అయితే ఆయన ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నారు. యాక్చువల్గా వీటికి ఏంటంటే చట్టాల ప్రకారం దేశద్రోహం కేసు లేకపోతే 3 ఏళ్ళు 7 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు. కానీ ప్రజల దృష్టిలో అయితే నడి రోడ్డు మీద ఉరేసి కుక్కను కొట్టినట్టు తీసుకెళ్తా ప్రతి స్టేషన్కి. జగన్ గారు కూడా ఆన్లైన్ లో ట్వీట్ చేయడం జరిగింది, అక్రమ అరెస్ట్ అని చెప్పి. అవునండి. అది ఎందుకంటే ప్రతి నెల ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు అవతల ఎదవ సన్నాసి అయినా సరే నేను ప్రతి నెల జీతం ఇచ్చేటప్పుడు నా మనిషి కిందే చూస్తాను. అటువంటి ఇప్పుడు ప్రశ్నారావుని కూడా జగన్ గారు అలాగే చూసుకుంటున్నాడు. ఎందుకంటే నా మనిషి నా కులానికి పనిచేస్తాడు, నా మతానికి పనిచేస్తాడు. ఇటువంటి వాడిని కోర్టు అరెస్ట్ చేసిందంటే నేను మరి వెనకేసుకు రావాలి కదా, నా మనిషి నువ్వెందుకు అరెస్ట్ చేసావు అనాలి కదా. అలాగే జగన్ గారు కూడా అదే అంటున్నారు మరి. ఎందుకంటే ఆడు పవన్ కళ్యాణ్ గారు ఎరా నా కొడుకు అంటాం తప్పు కాదు, చంద్రబాబు నాయుడు గారిని బ్యాన్ అంటాం తప్పు కాదు. ఎందుకంటే చట్టం ఆడికి ఇచ్చి ప్రశ్నించే హక్కు ఉంది కదని ఆడు ప్రశ్నించే పేరుతో ఇతర మతాల వాళ్ళని, ఇతర హిందూ దేవుళ్ళని రాముల్ని, కృష్ణుల్ని, హిందూ దేవుళ్ళని కించపరిచేయచ్చు, దూషించవచ్చు. రావణ్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు కూడా పెద్ద ఎదవల కింద లెక్కండి. ఇంతకంటే ఏం చెప్పలేం. ఎందుకంటే వాడు సమాజం కోసం పాటుపడే విధంగా, సమాజం కోసం బాగుపడే విధంగా మాట్లాడినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేశారంటే అర్థం ఉంది. కానీ ఆడు ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర వ్యక్తుల్ని, ఒక కోట్లాది మంది అభిమానించే వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం అంటే కనుక, అటువంటి వాడిని సపోర్ట్ చేస్తున్నారంటే కనుక అటువంటి వాడు వీడికంటే పెద్ద ఎదవల కింద నా అభిప్రాయం. అటువంటి వాళ్ళు కూడా ఏదో టైంలో ఇలా మాట్లాడితే శిక్షించాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. దాని గురించి మీ అభిప్రాయం అండి? అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టేనండి, అరెస్ట్ చేయడం కరెక్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దూషించిన కేసులో బెయిల్ వచ్చింది. కానీ ఈయన వీడియోల ద్వారాగా దేశాన్ని, దేశ సాంప్రదాయాన్ని, దేవుళ్ళని, దేవతా దేవుళ్ళని దూషించిన దానిలో దేశద్రోహం కేసు పడింది. ఖచ్చితంగా పడాలండి. ఎందుకంటే మన దేశం సుఖ సంతోషాలతో ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా అన్ని మతాల పట్ల, అన్ని కులాల పట్ల బాధ్యతగా మాట్లాడాలి. అందులోని ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు, ఒక మీడియా వ్యవస్థలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మాట్లాడకుండా మతాల పట్ల చిచ్చు పెట్టాలని, కులాల పట్ల చిచ్చు పెట్టాలని, దేవుళ్ళని దూషించాలని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్పకపోతే దేశమే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వెధవల్ని, నీచుల్ని, దుర్మార్గుల్ని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. వాళ్ళ వైఫ్ ఒక వీడియో క్లిక్ చేశారు. సేమ్ అంటే రావణ్ అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా అరెస్ట్ చేయాలి, ఆయన కూడా అలాంటి మాటలు మాట్లాడాలని చెప్పేసి వీడియో క్లిక్ చేసింది రావణ్ వాళ్ళ వైఫ్. ఏం చెప్తారు? ఏమండి, పవన్ కళ్యాణ్ది వ్యవహారం వేరు, ఈయన వ్యవహారం వేరు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి మనసుతో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతన్ని ఎలాగైనా రాజకీయాల నుంచి పంపించాలని ఇష్టాంతరీతిగా తన కుటుంబాన్ని, తన పిల్లల్ని కూడా మానభంగం చేస్తానని, తల్లిని దూషిస్తూ అలా ముందుకు పోతూ ప్యాకేజ్ ఇస్తారని, 3 పెళ్లిళ్ళని ఇష్టాంతరీతిగా చెలరేగిపోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా పడితే అలా మాట్లాడితే ఇసుకుపోయిన తర్వాత కడుపు రగిలి మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇతనికేం కడుపు రగిలిపోయిందండి. ఇప్పుడు ఆ రకంగా అతని కుటుంబాన్ని, ఆయన క్యారెక్టర్ని చాలా హీనంగా తిట్టిన తర్వాత ఒరే ఎదవల్లారా, ఇది పద్ధతి కాదురా, నాకు కొడకల్లారా, ఒక్కొక్కడికి తోలు తీసేస్తానన్న మాట ఆయన అన్నాడు. తప్పే ఉంది? ఎవరికైనా కడుపు మండుతుంది. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 100 సార్లు చూసి అతను 100 తప్పులు వైసీపీ పార్టీ చేసిన తర్వాత మాట మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఈయనకే విసిగిపోయాడంట. వీళ్ళేం మాట్లాడారు? సరే, వాళ్ళ వైపు మాట్లాడుతుంది. ఏమ్మా, మరి దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు కనీసం ఒక్క మాటన్నా చెప్పాలి కదమ్మా. సార్, ఇది మన పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, బాధ్యతతో ఉండకపోతే రేపు పొద్దున ఏదైనా కేసు పెడితే మమ్మల్ని పట్టుకుపోతారు. ఇక్కడ పట్టుకుపోయారు పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంచారు పర్వాలేదు, అదే కేంద్ర ప్రభుత్వం వీడి మీద కన్నేస్తే ఏమైపోతాడు? బాధ్యత ఉండక్కర్లా సమాజం పట్ల? ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత ఉండాలా, మతాల పట్ల బాధ్యత ఉండాలా, కులాల పట్ల బాధ్యత ఉండాలా. మనం బాధ్యతగా మెరిగితేనే మన దేశ అభివృద్ధి. లేకుండా ఒకరి మతం మీద ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరి కులాన్ని ఒకరు దూషించుకుంటూ ముందుకెళ్తే ఈ గొడవలు, ఈ గందరగోళంలో దేశం అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి
ఇలాంటి నికృష్టమైనటువంటి వ్యధలను ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలా. ప్రకాష్ రాజ్ కూడా ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ రావణ్ కి సపోర్ట్ చేస్తూ వచ్చేవాడుతున్నారు. ఏం చెప్తారు? ఈ పవన్ కళ్యాణ్ అనే కాదండి, ప్రకాష్ రాజ్ అనేవాడు హిందూ ద్రోహి, దేశద్రోహి. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బ కొడుతూ వెళుతున్నటువంటి ఇలాంటి నా కొడుకుల్ని ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు పాన్ ఇండియా స్టారు, పనికిమాల ఎలా అయిపోవడం నాకైతే అర్థం కావట్లా. మంచి నటుడు, భారతదేశం గర్వించదగ్గ నటుడు, నా అభిమాన నటుడు అనుకున్నాను కానీ ఇలా ఎదవలా మారిపోతాడని అనుకోలే నేను. ఇంత ఎదవలా అయిపోతాడా? ఒక మనిషిగా పుట్టినప్పుడు మనిషిని గౌరవించుకోవడం, ఒక కులవాన్ని గౌరవించుకోవడం, ఒక మతం గౌరవించుకోవడం, ఇలా సఖ్యతగా వెళితేనే కదా మన దేశ అభివృద్ధి. ఇది కూడా తెలియని ఎదవలు ఈ దేశంలో బ్రతకడం కంటే చావడం మేలు. ప్రకాష్ రాజు లాంటి విధవని ఎన్కౌంటర్ చేయాలి. నేను చెప్తున్నా, ఎన్కౌంటర్ చేసి తీరాల. రావణ్ తర్వాత ప్రకాష్ రాజ్ అరెస్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా రావాలి, చేయాలి. మతాల మధ్య చిచ్చు పెట్టకూడదండి. అభివృద్ధి ఆగిపోతుంది. ఒకరి మనసులో కోసం విష భావాలు వెళ్ళిపోయి ముస్లిం కనపడితే హిందూ కడుపులో ఏదో అనుకుంటాడు, హిందూ కనపడితే ముస్లిం ఒకటి అనుకుంటాడు. అలా ఉండకూడదు. అందరూ అన్నదమ్ముల్లా ఉండాలి. మనం యూట్యూబర్లు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు రావణ్ కి సపోర్ట్ కావాలని. జనసేన పార్టీ 4 సార్లు అరెస్ట్ చేసి బెయిల్ వచ్చినా కూడా 5వ సారి ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు కావాలని. యూట్యూబర్లు కావాలని మనం ఇప్పుడు ఏమండి, పాపం పండితే ఎవరికైనా సరే శిక్ష తప్పదు. 100 తప్పులు చేశాడు రావణ్. ఆ తర్వాత జోసెఫ్ అనేవాడు రావణ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు? హిందూ రాజుని తిట్టించాలి కదా. అదే కదా, హిందువులు తిట్టాలి, హిందూ రాజుని తిట్టాలి, హిందువులపై విషయం చిమ్మాలి. ఇదే కదా అతను చేస్తున్నటువంటి ప్రాపకాండ. మనం చూస్తుండే ఒక వీడియో కడుపు రగిలిపోతుంది. సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మాన్ని అంటున్నాడు. మనిషాడు పెంట తింటున్నాడా? ఇప్పుడు సమాజంలో బ్రతికేటప్పుడు బాధ్యతగా ఉండక్కర్లా? ఇప్పుడు మతాల పట్ల, కులాల పట్ల బాధ్యత ఉండక్కర్లా? అందరం అన్నదమ్ముల్లా ఉండాలని చెప్పుకోవాలి. మనం యూట్యూబర్స్ అయినా, లేకపోతే సెలబ్రిటీస్ అయినా, లేకపోతే బాధ్యత గల ఏ వ్యవస్థ అయినా కానీ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి, కులాల పట్ల బాధ్యతగా ఉండాలి. అలాంటి ఎదవలను కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఒకరిపై ఒకరు విషం చుమ్ముకుని, ఒక మతంపై ఒక మతం విషం చుమ్ముకుని దేశమే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఎదవలందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు.